ఆఫ్రికా దేశం గినియాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఆ దేశంలోని రెండో అతిపెద్ద నగరమైన ఏంజెర్కోర్లో ఆదివారం జరిగిన ఫుట్బాల్ మ్యాచ్ సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో దాదాపు 100 మందికి పైగా మృతి చెందారు. రిఫరీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదం కావటంతో ఇరు జట్ల అభిమానులు ఒకరిపైనొకరు దాడికి దిగారు. ఈ క్రమంలో వీధుల్లోకి వచ్చి ఘోరంగా కొట్టుకున్నారు. అంతేకాక సమీపంలోని పోలీస్ స్టేషన్ను ధ్వంసం చేసి నిప్పంటించారు. అసలేం జరిగిందంటే, సెప్టెంబర్ 2021 తిరుగుబాటులో అధికారాన్ని చేజిక్కించుకుని తనను తాను అధ్యక్షుడిగా ప్రకటించుకున్న గినియా జుంటా నాయకుడు మామిడి డౌంబౌయో గౌరవార్థం జెరెకోరె నగరంలో ఓ ఫుట్బాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఓ మ్యాచ్ జరిగింది. అయితే ఈ మ్యాచ్లో రిఫరీ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. రిఫరీ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ఆ జట్టు అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చారు. మరోవైపు అవతల జట్టు అభిమానులు కూడా ప్రతిదాడి చేయటానికి గ్రౌండ్లో అడుగుపెట్టారు. ఇది చివరికి మారణహోమంగా మారింది. ఇరు జట్ల అభిమానుల మధ్య మొదలైన గొడవ వీధుల్లోకి వ్యాపించింది. తీవ్ర హింసాత్మకంగా మారింది. సమీపంలో ప్రాంతమంతా రక్తసిక్తంగా మారింది.